వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు భక్తుల చేత విశేషంగా పూజలు అందుకుంటున్న ఆ దుర్గమాతను దర్శించుకునేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పట్టణంలోని బస్వనకట్ట వద్ద ఏర్పాటు చేసిన దుర్గమాతను నేడు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరారు. అదేవిధంగా గుమస్తా నగర్లో ఏర్పాటు చేసిన దుర్గమాతకు పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అంజద్ అలీ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయించారు. మత సామరస్యానికి ప్రతీకగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కానిస్టేబుల్ను ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. शुक्रवासरेण मध्याह्नकालेषु नक्षत्रेषु योगशुभकरणां देवाग्नविशेषविशिष्टायज्ञां शुभदिनौ श्रीमान् श्रीमतः यजमानव्यानां वर्त्या गोत्रोद्भवाया यजमानव्यानां विठलनायक नामयस्यानां सहधर्मपत्नीनां विश्रम्मा नामयस्यानां सहकुटुम्बानामस्माकं सभाङ्गभक्तानां తాండూరు పట్టణంలోని బస్వనకట్ట దగ్గర దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మరి అమ్మవారి విగ్రహం ఉంటుంది. అయితే 30 సంవత్సరాల నుంచి మరి ఏదైతే దుర్గామాత నవరాత్రాలు మరి భవానీ మాత తుల్యా భవాని దాంతోపాటు మరి ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా అమ్మవారి ఆశ్రమం ఉంటుంది. మరి అమ్మ అంటే కన్న తల్లిలాక మనము ఏ తప్పు చేసినా కానీ అమ్మ క్షమిస్తుంది. కాబట్టి భవానీ మాత అనేది చాలా పవర్ఫుల్. మరి ఈరోజు దసరా ఉత్సవం భావన, అదేవిధంగా బతుకమ్మ మరి తెలంగాణ ఒక ఆడపడుల పండుగ. మనం కూడా తాండూరు పట్టణంలో కూడా ఘనంగా జరుపుకుంటున్నాము. మరి తాండూరులో కూడా మొట్టమొదటిసారిగా బస్వనకట్ట కన్నే ఇక్కడ ఒకటే ఒక విగ్రహం ఉండే. ఎందుకంటే నేను గతంలో కూడా ఇక్కడ కాలేజీ చేసేటప్పుడు వచ్చి ఇక్కడ మొక్కి మధ్యన మనం తిరిగిపోతుండేను. కాబట్టి తర్వాత మరి ఏ రకంగా అయితే గణపతి నవరాత్రాలు ఏ రకంగా అయితే గల్లీ గల్లీకి చేస్తున్నామో ఇప్పుడు కూడా అమ్మవారి కూడా ఒక్కటి పోయి తాండూరు లోపల 16-15 అయింది. ఇప్పటికే 16 అయింది. కాబట్టి మరి అమ్మవారి ఆశ్రమం ఖచ్చితంగా ఉండాలి. మరి భవానీ మాత మన తల్లిలాగా శక్తి పీఠము. మనకి ఏ ఆపద వచ్చినా అమ్మవారి మనకి ఏ రకంగా అయితే అమ్మ మనకు కాపాడుతుందో మరి అమ్మవారి కూడా శక్తి పీఠము. మరి మనకి ఎవరైతే ఈ కమిటీ వాళ్ళు అందరి నుంచి కూడా అన్న మీరు ఒకరోజు అన్నదానం ఖచ్చితంగా చేయాలి రావాలన్నందుకు నేను కూడా మొదటిసారిగా, ఎందుకంటే ప్రతిసారి 11,000 మరి రాసుకుని మరి దేవుని దేవాలయ మరి ఈసారి అన్నదానం చేయమని ఎక్కువ చేశారు. కాబట్టి అందరం కూడా మరి తాండూరు కూడా చాలా మంది తుల్యాపూడి కూడా పాదయాత్ర చేస్తుంటారు. అదేవిధంగా సోలాపూడి కూడా పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి మరి ఆ భక్తులు కూడా మన ముందుగానే భవానీ మాత నుంచి శుభాకాంక్షలు. మనము రాబోయే దసరా కూడా అందరం కూడా హిందూ బంధువులు కూడా శుభ సంతోషం జరుపుకోవాలని కోరుకుంటూ భవానీ మాతాకి జై, భవానీ మాతాకి జై. निरुद्यार्थे परिपूर्ण संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं संकल्पेन पूजांच करिष्ये।
ओमता संकल्पोदकीनां श्रीमदे कलशगणाधिपतये बोलो दुर्गा माता की जय, बोलो कात्यायनी माता की जय, बोल भवानी माता की जय।